ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారికి జీవితంలో ఊహించని విధంగా గజలక్ష్మి రాజయోగం భరించబోతోంది. అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. నక్కతోక తొక్కినట్లే వీరి జీవితం ఉండబోతోంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే కన్యా రాశి వారికి గజలక్ష్మి రాజయోగం ఏ విధంగా వరించబోతోంది? ఈ సమయంలో మీరు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ సమయంలో వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, 2 శుభగ్రహాలు శుభస్థానంలో కలవడం వల్ల గజలక్ష్మి రాజయోగం కన్యా రాశి వారికి వరించబోతోంది. జ్యోతిష శాస్త్రంలో గజలక్ష్మి రాజయోగం చాలా పవిత్రమైనది, శుభప్రదంగా భావిస్తారు. గజ అంటే ఏనుగు అని అర్థం. లక్ష్మీదేవి కన్యా రాశి వారిపైన ధనవర్షం కురిపించబోతోంది. బృహస్పతి శుక్రుడు కలయిక వల్ల ఈ రాశివారు చాలా విశేషమైన ఫలితాలను పొందబోతున్నారు. ఈ యోగం యొక్క ప్రభావంతో వీరి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జీవితంలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ఈ రాశివారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారం చేసేవారికి ఊహించని విధంగా లాభాలను పొందుతారు. వృత్తిలో మంచి పురోగతి ఉంటుంది. మీ పనితనం మరింతగా మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులు ఈ సమయంలో ప్రమోషన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఆకస్మిక ధన లాభాన్ని కూడా పొందుతారు. మీరు చేసే పని పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రతి రంగంలో విజయం మీ సొంతమవుతుంది. ఈ సమయంలో వీరికి ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. ఈ సమయంలో మానసికంగా సంతోషంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించాలనుకునే వారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఎప్పటి నుంచో గృహాన్ని నిర్మించుకోవాలి అనుకుని ఏదో ఒక ఆటంకం ఏర్పడడం వల్ల గృహ నిర్మాణం పూర్తి కానట్లయితే కనుక ఈ సమయంలో మీరు అనుకున్న విధంగానే గృహ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. ఈ సమయంలో గృహ ప్రవేశ యోగం కనిపిస్తోంది. ఎప్పటి నుంచో కన్న కళ ఈ సమయంలో నిజమవడం వల్ల మీరు సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. ఎవరికైతే డ్రీమ్ ప్రాజెక్టులు ఉంటాయో అటువంటి వాటిని పూర్తి చేయాలి అనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం వల్ల విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ లభిస్తుంది. ఏ పనులు మొదలుపెట్టినా సరే మీరు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండటం వల్ల శుక్రుడు మరియు గురువు యొక్క అనుగ్రహం మరింత రెట్టింపు అవుతుంది. మానసిక ప్రశాంతత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరిష్కారాన్ని పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలకు ఈ సమయంలో చికిత్స తీసుకోవటం వల్ల సంపూర్ణంగా తొలగిపోతాయని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏ పదవినైతే పొందాలనుకుంటున్నారో అదే పదవిని పొందుతారు. సినిమా రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలను కూడా పొందుతారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. మంచి విజయాలను పొందుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ రాశివారు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. వైద్య వృత్తిలో బాగా రాణిస్తారు. ఉద్యోగ విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. వంశపారంపర్యంగా రావాల్సిన స్థిరాస్తులు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో చేతికందుతాయి. తీర్థయాత్రలను చేస్తారు. ఉద్యోగం విషయంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా సరే మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది అనే విషయాన్ని నిరూపించుకొని ఉద్యోగ సంస్థల్లో నిలదొక్కుంటారు. అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు పొందుతారు. అన్ని విధాలా కూడా మానసిక సంతృప్తి లభిస్తుంది. ఉద్యోగ సంస్థల్లో తన కింద స్థాయి వారు ఈ రాశి వారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని భావిస్తారు. కుటుంబ సభ్యుల అంగీకారం లేదా ఇతర ఆర్థిక సమస్యల వల్ల విదేశీ ప్రయాణం పెండింగ్లో ఉన్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి అనుకున్న కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. చదువు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం వచ్చి అక్కడే స్థిరపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు. వచ్చిన అదృష్టాన్ని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి స్థాయిని చేరుకుంటారు. ఈ రాశి వారి సంతానం విషయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వారు ఎంత కష్టపడితే విద్యారంగంలో అంత మంచి ఫలితాలను సాధిస్తారు.
కనుక ఈ రాశి వారు తమ సంతానం చదువు పట్ల అధికంగా జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఫోన్ పైన ఎక్కువ దృష్టి పెట్టకుండా చదువు పైన ఏకాగ్రత కలిగే విధంగా పరిస్థితులను కల్పించాలి. ఈ విధంగా చేయటం వల్ల ఈ రాశి వారి సంతానం ఏదైనా ప్రవేశ పరీక్షలు రాస్తున్నట్లయితే ఖచ్చితంగా మంచి విద్యా కోర్సుల్లో సీట్లు పొందుతారు. వీరికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మీ ప్రేమానురాగాలు మరింతగా మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. దీనివల్ల ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. వీరి మధ్య బంధం మరింతగా బలపడుతుంది. ప్రతి విషయానికి తగిన విధంగా ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారు. మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడం వల్ల మీ ప్రియమైన వారిని పెళ్లి చేసుకునే అవకాశం లభిస్తుంది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. నిరుద్యోగస్తులకు ఇది ఆశాజనకమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు సందిగ్ధం అంటే చెయ్యాలా వద్దా అని ఆలోచన కాకుండా ఆ పని గురించి పూర్తి అవగాహన చేసుకొని చెయ్యాలి అని అనుకున్నట్లయితే వెంటనే నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రాశివారు మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు ఆచితూచి తీసుకోవటం వల్ల ఈ రాశివారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో పక్కవారు చెప్పింది, బంధువులు చెప్పింది వినకుండా మనసు చెప్పింది మాత్రమే విని చేయటం వలన ఈ రాశివారు మంచి స్థాయిని చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో చేసిన వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఖచ్చితంగా సంతాన యోగ్యత ఉంటుంది. అన్నదమ్ముల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలను పొందుతారు. ఇరుగు పొరుగుల వారి నుంచి కూడా సహాయ సహకారాలను పొందుతారు. మీరు చేసే ప్రతి పనిలో మంచి సపోర్ట్ లభిస్తుంది. మీకు సంబంధం లేని వ్యక్తుల నుంచి కూడా మంచి లాభాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. సంతానం వల్ల ఈ రాశివారు మానసిక సంతోషాన్ని పొందుతారు. ఉద్యోగ రీత్యా మీరు వెళ్లే చోట అవకాశాలు విరివిగా లభిస్తాయి. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పులు తీర్చివేసి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. శత్రువులు కనుమరుగవుతారు. శత్రువులే మీ దగ్గరకు వచ్చి మిత్రులుగా మారే అవకాశం కూడా ఉంది. ఎటువంటి సమస్యలు లేకుండా వివాదరహితమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్లి గరికతో వినాయకుడిని అర్చించుకున్నట్లయితే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. శుక్రవారం దుర్గాదేవి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి అష్టోత్తరాలు చదవడం వల్ల అష్టైశ్వర్యాలు పొందుతారు. శుక్రవారం రోజు రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాన్ని దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో వెలిగించడం వల్ల ఈ రాశివారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుకున్నట్లయితే జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం వల్ల గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మంగళవారం రోజు 5 తమలపాకులను తీసుకొని ఇంట్లో తమలపాకు పైన దీపారాధన చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మంగళవారం రోజు లేదా శుక్రవారం రోజు ఇంటి గుమ్మం బయట ఆవు నేతితో దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట చక్కెరను వేసినట్లయితే వాటిని చీమలు తినడం వల్ల పుణ్య ఫలితం దక్కుతుంది. వీలైనప్పుడు అనాథలకు లేదా పేదలకు అన్నదానం చేయడం వలన భగవంతుని అనుగ్రహంతో అనుకున్న పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అనుకున్న విజయాన్ని సాధిస్తారు. సో చూసారు కదండి, కన్యారాశి వారికి గజలక్ష్మి రాజయోగం ఏ విధంగా వరించబోతోంది. ఈ సమయంలో మీరు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో మీరు జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.